ఓం శ్రీ సాయిరామ్. 1970 సంవత్సరం ఆగస్టు నెల సనాతన సారథిలో నా కస్తూరి గారి వ్యాసము అనుగ్రహ వృష్టి. సాయిరామ్. సార్జెంట్ డిఎస్ కదం భారత సైనికాదళములో ఆర్డినెన్స్ విభాగంలో పనిచేసినారు. 18/10/68 ఆయన ఎడమ మోకాలు చెప్ప కింద భాగంలోకి తుపాకీ గుండ్లు పోయినందువలన కాలు ఎముక విరిగినది, కాలు చితికిపోయినది. ఆయన వయస్సు 34 సంవత్సరములు. 6 అంగుళముల పొడవు గల ఎముక విరిగిపోయి కాలి నుండి వేరే దూరం పడినది. అంబాలా కంటోన్మెంట్లోని మిలిటరీ హాస్పిటల్లో ఆయన చేర్చినారు. నిపుణులు 8 పర్యాయములు శస్త్రచికిత్స చేసినారు. ఆయన ఈ క్రింది విధముగా వ్రాసినారు. ఆ గాయం నుండి 300 ఉండలను, విరిగిన భూమిక ముక్కలను తీసినారు. అతి నేర్పుతో చికిత్స చేసినను 1 సంవత్సరం వరకు గాయం నుండి రసి కారుతూనే ఉన్నది. ఒక ఉదయమున నా తోటి రోగి శస్త్రచికిత్సకై వెళ్ళే సమయమున భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి ఫోటోను సత్యం శివం సుందరం అనే పుస్తకమును నా వద్ద జాగ్రత్తపరిచినాడు. నా మంచము ప్రక్కన ఉన్న చిన్న బలం మీద వాటిని ఉంచినాను. భోజనం చేయుటకు ప్రయత్నించుతుండగా బాబా వారి ఫోటోను చూచినాను. దానిపైన అక్కడక్కడ పెద్ద పెద్ద విభూతి బొట్టున్నవి. నేను జాతికులములో పుట్టినాను. ఆర్య సమాజము చెందినవాడిని. మహాత్ముల యందు, సాధువుల యందు నాకు నమ్మకం లేదు. ఆ ఫోటో మీద ఎక్కడి నుండో బూడిద పడినదనుకొని ఆ బొట్లను తుడిచినాను. నా కంచం వైపునకు తిరిగినాను. అటు చూసేసరికి ఫోటో పైన పూర్వము కన్నా పెద్దవైన విభూతి బొట్టులున్నవి. ఫోటో మీద విభూతిని సృష్టించిన బాబా వారు ఆశ్చర్యమైన వారని భావించినాను. భోజనానంతరము ఆ పుస్తకమును చదువుట మొదలెడినాను. ఆ పుస్తకమును చదివినందువలన బాబా వారు సామాన్యమైన సాధువు కాదు, మామూలు మహాత్ముడు కాదు, మానవాతీతమైన శక్తితో మానవాకృతులు ఉన్న సర్వేశ్వరుడని నా బుద్ధికి తట్టినది, హృదయం కత్తుకొన్నది. శస్త్రచికిత్స తరువాత తిరిగి వచ్చిన నా తోటి రోగికి ఆ పుస్తకమును ఫోటోనిచ్చినాను. ఆసుపత్రిలో నా పడకపై నుండి భగవాన్ సత్యసాయి బాబా వారిని ధ్యానించినాను, ప్రార్థించినాను. ఆ గాయంలో రసి ఏర్పడటను నిరోధించదలుకున్నారని డాక్టర్లు చెప్పి ఆ వ్యాధి కాలంతకు వ్యాపించకుండా చేయుటకు కాలును గాయం వరకు తెగ్గొట్టడం మినహా వేరు మార్గం లేదని తెలియజేశారు. ఆ రాత్రి నిద్ర పట్టలేదు. వ్యాధి కుదురను ఆశపోయినది. మరుసటి ఉదయము సాయి భక్తుడొకడు ఇంకొకరితో నా వద్దకు వచ్చాను. సంవత్సరం క్రితము భగవాన్ బాబా వారే స్వయంగా అతనికి ఇచ్చిన 2 విభూతి పొట్లను ఆయన నాకు ఇచ్చినాడు. విభూతిని గాయం పోయిన కట్టుబై భాగమున వ్రాయమని ఆయన సలహా ఇచ్చినాడు. ఆ పొట్లంలోని విభూతి అట్లే చేసినాను. ఏది ఏమైనాను 2వ పొట్లంలోని విభూతిని సరాసరి గాయములోనే వేయవలని నాకు దృఢమైన ప్రేరణ కలిగినది. మిలిటరీ డాక్టర్ల ఆగ్రహావేశము గురియవుతుందని తెలియను, కానీ నా ప్రేరణ ప్రకారమే చేసినాను. మరుసటి ఉదయం కట్టును విప్పినప్పుడు రసి, రక్తము, దుర్వాసన లేవు. సరికదా చిహ్నములు కూడా మాయమైనవి. ఆలోచనకి అంతు చిక్కనంత మెరుగు పరిస్థితిని చూచి డాక్టర్ ఆశ్చర్యపడాను. అది మొదలు గాయములో విభూతిని మాత్రం వేసినాను. కొద్ది రోజుల్లోనే గాయము ఎండునను నమ్మకము కలదని డాక్టర్ చెప్పినాడు. కానీ దేహం యొక్క బరువును ఆ కాలు మోయజాలదని కూడా డాక్టర్ చెప్పినాడు. 1 వారం రోజుల తర్వాత శంఖ కర్రల సహాయంతో నడచడం మొదలెడినాను. మరొక వారంలో చేతికర్ర సహాయంతో నడవగలిగినాను. గురు పౌర్ణమి పర్వదినమున భగవాన్ బాబా వారి దర్శన భాగ్యం పొందుడికై ప్రశాంతి నీలము చెందినాను. బాబా వారు ఆశీర్వదించినారు. శ్రీవారి దివ్య పాదపద్మం స్పర్శించు మహద్భాగ్యం నాకు లభించినది. తదాది చేతికర్ర సహాయం కూడా లేకుండా నడుస్తున్నాను. భగవాన్ బాబా వారు నాపై కురిపించిన అనుగ్రహ వృష్టికి నా ఆశ్చర్యము, కృతజ్ఞత, విశ్వాసము మాటలతో వ్యక్తపరచలేను. సాయిరామ్. సమస్తలోకాః సుఖినో భవంతు. సమస్తలోకాః సుఖినో భవంతు. సమస్తలోకాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. జై బోలో భగవాన్ శ్రీ సత్య సాయి బాబాజీకి జై. సర్వం సాయిశ్వరార్పణమస్తు.
ఆత్మీయులకు మనవి, ఈ ఛానల్తో పాటుగా లెరన్ భగవద్గీత, లైవ్ గీత అనేటువంటి భగవద్గీత ఛానల్ మరియు భక్తి పరిమళ టీకా భాగవతం అనే భాగవత మరో ఛానల్ను స్వామి నా చేత చేయిస్తున్నారు అని తెలుపుతున్నాను. వీటికి సంబంధించిన లింక్స్ డిస్క్రిప్షన్లో చూడవచ్చు. సాయిరామ్.